మయూరనాథస్వామి ఆలయం నాగపట్టణం జిల్లాలో గల మాయావరం పూర్వపు నామం. ప్రస్తుతం మైలాడుతురైగా పిలువబడుతూ ఉంది. కావేరీ నదీ తీరంలో విరాజిల్లుతూ ఉంది ఈ ఆలయం. 2 మహాపుణ్య క్షేత్రాలు గల పురం, 108 దివ్య క్షేత్రాలలో ఒకటి అయిన పరిమళ రంగనాథ స్వామి ఆలయం కూడా ఈ ఊరిలోనే విరాజిల్లుతూ ఉంది. రెండవది 276 పాడల్పెట్ట స్థలాలలో ఒకటి అయినటువంటి మయూరనాథ స్వామి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కంచిలో లాగా విష్ణు కంచి, శివ కంచి ఎలాగైతే అక్కడ విరాజిల్లుతున్నాయో ఈ ఊరిలో కూడా సగభాగం విష్ణు ఆధీనం, సగభాగం శివుడి ఆధీనంలో కలదు. శివాలయం మయూరనాథ స్వామి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 157వ పాడల్పెట్ట స్థలంగా ఇది పేర్కొనబడ్డ ఆలయం. కావేరీ తీరంలో ఉన్న 6 శివాలయాలు కాశీతో సమానంగా పరిగణించబడతాయి. వాటిలో ఈ ఆలయం ఒకటి. 1000 అయినా మయూరానికి సాటి రావు అనే ప్రసిద్ధ సామెత ఈ క్షేత్ర గొప్పదనాన్ని తెలియజేస్తుంది. దేవారం పద్యాలలో కీర్తించబడిన కావేరీ దక్షిణ తీరంలోని 9వ శివాలయంగా ఇది వెలుగొందుతోంది. ఇక్కడ శివుడు మయూరనాథుడిగా, కైలాసనాథుడు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అభయాంబిక, అభయప్రదాంబికగా దర్శనమిస్తారు. స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం మరియు నెమలి రూపం. పర్యలూరులో పార్వతీదేవి తండ్రి దక్షుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. కానీ అందులో శివునికి హవిర్భాగం ఇవ్వడానికి నిరాకరించాడు. శివుడు వద్దని వారించిన వినకుండా సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి తన తండ్రి చేతిలో అవమానానికి గురైంది. తప్పు తెలుసుకున్న పార్వతీదేవి వేడుకోగా శివుడు ఆ దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఆ యజ్ఞం నుండి ఒక నెమలి ఉద్భవించింది. శివుని ఆజ్ఞను ధిక్కరించినందుకు శివుడు ఆమెను చెన్నైలోని మైలాపూర్లో నెమలిగా మారాలని శపించాడు. తనకు తిరిగి స్వయం రూపం ఎప్పుడు వస్తుందని అమ్మవారు ప్రార్థించగా మయూరం మైలాడుతురై క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని శివుడు సూచించాడు. ఆ విధంగా అమ్మవారు ఐప్పసి మాసంలో అంటే అక్టోబర్, నవంబర్ 30 రోజుల పాటు కావేరీ నదీ తీరంలో తపస్సు చేసింది. నెమలి రూపంలో అమ్మవారు శివుడిని పూజించినందున ఈ ప్రదేశానికి మైలాడుతురై అనే పేరు వచ్చింది. ఆ తరువాత అమ్మవారు శివుని అనుగ్రహంతో తన అసలు రూపాన్ని పొంది ఆయనను వివాహం చేసుకుంది. ఆలయ చరిత్ర ప్రకారం మరియు నిర్మాణం సుమారు 5000 సంవత్సరాల పురాతనమైనదిగా ఈ ఆలయం విరాజిల్లుతూ ఉందని చరిత్ర చెబుతుంది. ప్రధాన దైవం శివుడు స్వయంభూగా వెలశారు. అమ్మవారు నెమలి రూపంలో దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లను ఇద్దరిని నెమలి రూపంలో కలిపి చూసి తరించటం ఈ ఆలయంలో మాత్రమే సాధ్యం. ఈ ఆలయం పెద్ద గోపురం 164 అడుగుల ఎత్తుతో 9 అంతస్తుల 9 కలశాలతో చాలా అందంగా ఉంటుంది. శాసనాల ఆధారంగా ఈ గోపురం క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మించబడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం స్వామి ఆలయం, అమ్మవారి ఆలయం అని 2 భాగాలుగా ఉంది. ఈ పద్ధతి మొదటి కులోత్తుంగ చోళుని కాలంలో ప్రారంభమైందని చెబుతారు. నదుల పాప పరిహారం, ఐపసి తులా స్నానం. ఒకసారి కణ్వ మహాముని అలాగే అగస్త్య మహాముని పూజ చేసుకుంటుండగా గంగా, యమున, సరస్వతి నదులు చండాల కన్యలుగా ఆ రూపంలో ఆయన వద్దకు వచ్చారు. తమలో స్నానం చేసిన ప్రజల పాపాల వల్ల తమ రూపాలు అలా మారిపోయాయని వారు మునితో మొరపెట్టుకున్నారు. వారి పాపాలు తొలగిపోయి స్వచ్ఛమైన రూపాన్ని పొందడానికి ఐపసి తులామాసంలో 30 రోజుల పాటు మాయావరంలోని కావేరీ నదిలో స్నానం చెయ్యమని మహాముని వారికి సలహా ఇచ్చారు. వారు అలాగే చేసి పాపాలను పోగొట్టుకొని తమ అసలు రూపాన్ని పొందారు. అందువల్ల ఐపసి మాసంలో మైలాడుతురైలోని కావేరీలో గంగాదేవి వాసం చేస్తుందని, ఇక్కడ స్నానం చేయడం చాలా విశేషమని చెబుతారు. పూజలు మరియు విశేషాలు
ఇక్కడ ప్రతి అమావాస్య రోజు రాత్రి జరిగే అర్ధజామ పూజ చాలా విశేషమైనది. వివాహం కాని వారు, పిల్లలు లేనివారు, చదువులో ఏకాగ్రత కావాలనుకునేవారు ఈ పూజలో పాల్గొని వందల సంఖ్యలో అర్చనలు చేయించుకుంటారు. ఇక్కడ అమ్మవారి పీఠం 108 శక్తి పీఠాలలో ఒకటైన వారాహి పీఠం. చాలా విశేష మహత్యం గల అమ్మవారి మహిమ. 5.5 అడుగుల ఎత్తు ఉండే అమ్మవారికి సాధారణ పీఠం కాకుండా పద్మదళం, కమలం ఆధారంగా ఉంటుంది. తిరుజ్ఞాన సంబంధర్ మరియు తిరునావక్కరసర్ పాడిన దేవార పద్యాలను శివుడు ఇక్కడ స్వయంగా విన్నాడని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని మనస్ఫూర్తిగా తలుచుకున్నా చాలు, పాపాలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివకేశవులిద్దరి కలయిక కరుణా దృక్కులు, పార్వతీ లక్ష్మీ తాయార్ అనుగ్రహం కరుణా దృక్కులు, సిద్ధులు మహాత్ములు ఆశీస్సులు దండిగా మెండుగా నిండుగా గల ఈ ఆలయాన్ని దర్శించడం మహాద్భుతం, మహాభాగ్యం, అనిర్వచనీయం, సకల శుభదాయకం. ఓం నమో వెంకటేశాయ.